అన్ని దేశాలు సహకరిస్తాయని కోరుకుందాం. ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న జీవన సరళి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అతి చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 20 ఏళ్లకే 60 ఏళ్ల వయసులో రావాల్సిన జబ్బులతో ఆసుపత్రి పాలవుతున్నారు. అందుకు నిదర్శనమే మోకాళ్ల సమస్యలతో ఏటా మన దేశంలో లక్షలాది మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చే మోకాళ్ల సమస్యలు ఇప్పుడు యుక్త వయసు వారిలోనూ అధికమవుతున్నాయి. దీనికి కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక బరువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం మోకాళ్ల సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి ఏటా 1,00,000కు పైగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని ఓ అంచనా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం చికిత్సల పెరుగుదల రేటు 20% నమోదవుతుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలుసు, నీ రీప్లేస్మెంట్ అనేది జనరల్ గా చాలా సక్సెస్ఫుల్ సర్జరీ, చాలా కాలం ఉంటుంది ఎవరికైతే అవసరమైందో వాళ్ళలో. బట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ తీసుకున్నప్పుడు జనరల్ గా 1/3 ఆఫ్ పేషెంట్స్ పెద్దగా సాటిస్ఫాక్టరీగా ఉండరు. ఎందుకంటే ఈ మన ప్రస్తుతం ఉండే నీ రీప్లేస్మెంట్ సిస్టమ్స్ అన్ని కూడా కొన్ని సైజులు, కొన్ని మోడల్స్ ఉంటాయి. దాంట్లో మన పేషెంట్ సైజు వేరేగా ఉన్నా కూడా దాంట్లో ఫిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో పేషెంట్లు అందరూ దాదాపు మోకాళ్ళు గ్రాస్గా చూసేదానికి ఒకటే విధంగా ఉన్నా కూడా వాళ్ళ డైమెన్షన్స్ కానీ, యాంగిల్స్ కానీ, షేప్ కానీ ప్రతి ఒక్క మోకాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. సో మనము వాటన్నిటినీ ఒక స్టాండర్డైజ్ నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో ఎప్పటికప్పుడు నూతన విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన జిమ్మర్ పెర్సోనా అనే నూతన విధానాన్ని ప్రారంభించారు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు. సాధారణ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స కంటే ఈ నూతన విధానం మెరుగైన ఫలితాన్నిస్తుందని డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు చేసిన శస్త్రచికిత్సతో రోగులకు కాస్త అసౌకర్యంగా ఉండేదని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ విధానం ద్వారా రోగులు పూర్తి సంతృప్తి చెందుతారని తెలిపారు. ఇప్పటివరకు అంతా అన్నిటికంటే మంచి రికార్డు ఉండేది పర్సనలైజ్డ్ నీ రీప్లేస్మెంట్ సిస్టమ్ ఉంటాము. దీంట్లో ఉండే జనాభాలో అందరిది స్కాన్లు తీసుకొని ఎన్ని రకాల నీ షేప్లు ఉన్నాయి అవన్నీ కూడా స్కాన్ చేసి దాని ప్రకారము రకరకాల నీ రీప్లేస్మెంట్ తయారు చేసి ఎగ్జాక్ట్గా ఏ షేప్కు ఆ షేప్ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యే విధంగా మల్టిపుల్ ఎన్నో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి వలన మన పేషెంట్ ఏ రకమైన నీ ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా అదే షేప్లో వచ్చే ఆర్టిఫిషియల్ కీల్ని ఫిట్ చేయవచ్చు. దానివల్ల అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి పేషెంట్ మచ్ మోర్ నేచురల్గా ఫీల్ అవుతారు. మచ్ మోర్గా నేచురల్ ఫీల్ అవ్వడం వల్ల దానివల్ల వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ రేట్ కానీ, పెయిన్ కానీ బాగా తక్కువగా ఉంటుంది. ప్లస్ యాక్టివిటీ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. బెండింగ్ కానీ, వాళ్ళు చేయగలిగే ఫంక్షనల్ పనులు కానీ అవన్నీ కూడా బాగా ఈజీగా చేయగలరు. సో ఇది ఫస్ట్ టైము నోవా హాస్పిటల్లో 3rd of July లాంచ్ చేయబడింది ఫస్ట్ పేషెంట్. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా యుక్త వయసులో వచ్చే మోకాళ్ల సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చునని నిపుణులు సలహా ఇస్తున్నారు. అద్దాల మేడలు, అదిరిపోయే ఫర్నిచర్, గుప్పు గుప్పుమంటూ రకరకాల ఫ్లేవర్స్ పోగ